హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ సో జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా జనరల్ అవేర్నెస్. సో ఇది మనకి క్లాస్ 7 అనుకుంటా. సో క్లాస్ 7 ఐ థింక్ క్లాస్ 6 అనుకుంటా మేబీ. సో ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించింది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా. సో అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అండ్ ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డైలీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఒక్కసారి ఇది రివిజన్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటాయి అన్నమాట, ఓకే. సో ఇంకెందుకులే మన ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో జనరల్ అవేర్నెస్ నేను చెప్తున్న టాపిక్ ఏంటివా? సో జనరల్ అవేర్నెస్, ఓకే. సో స్టార్ట్ చేద్దాము. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాక్స్ అబౌట్ డిపిఎస్సి? సో మనకి డిపిఎస్సి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకి కాన్స్టిట్యూషన్ లో డిపిఎస్సి రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఎస్సి అనేది మనకి ఏ పార్ట్ కింద వస్తుంది అని అడుగుతున్నారు, ఏ పార్ట్ లో దీన్ని కన్సిడర్ చేయబడింది అని అంటున్నారు. సో ఇది మనకి పార్ట్ 4 లో ఉందన్నమాట, ఓకే. సో పార్ట్ 4 లో మనకి డిపిఎస్సి అనేది ఉంది, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Who among the following was a famous Indian playback singer and an actor? సో మనకి ఇండియన్ ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ గా చెప్తాము అండ్ యాక్టర్ కూడా అంట. సో ఆ క్వశ్చన్ మనకి ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో ఇందులో మనకి ఎవరు ఫేమస్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ యాక్టర్ కూడా? సో ఎవరు అంటే కిషోర్ కుమార్, ఓకే. నెక్స్ట్, the Purple Revolution which was launched in Jammu and Kashmir is also known as. మనకి పర్పుల్ రెవల్యూషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించింది. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి పర్పుల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. సో పర్పుల్ రెవల్యూషన్ అనేది మనకి దేనికి రిలేటెడ్ అంటే లావెండర్ రెవల్యూషన్. సో మనకి లావెండర్ ఫ్లవర్స్ అండ్ సెంట్స్ ఉంటాయి కదా, సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. లావెండర్ ఫ్లవర్స్ మనకి ఏ కలర్ లో ఉంటాయి? పర్పుల్ కలర్ లో ఉంటాయి. సో అది మనం లావెండర్ రెవల్యూషన్ గా చెప్తాము. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అండ్ రెవల్యూషన్ అన్నమాట ఇది, ఓకే. నెక్స్ట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే అమంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ బ్రాహ్మణ సమాజ్ ఇన్ కలకత్తా. సో మనకి బ్రాహ్మణ సమాజ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఎక్కడ ఫౌండ్ చేశారు అంటే కలకత్తాలో. సో ప్రజెంట్ మనం కోల్కతా అంటాము, సో కలకత్తా అని కూడా అనొచ్చు. బ్రాహ్మణ సమాజ్ ఎవరు ఫౌండ్ చేశారు అంటే రాజారాం మోహన్ రాయ్, ఓకేనా. సో మనకి ఆర్య సమాజ్ ఫౌండ్ చేసింది ఎవరు? ఆర్య సమాజ్ ఫౌండ్ చేసింది దయానంద సరస్వతి, ఓకే. స్వామి దయానంద సరస్వతి గారు. సో అలాగే మనకి బ్రాహ్మణ సమాజ్ ఫౌండ్ చేసింది ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్, ఓకే. మీరు షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవాలంటే ADBR. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ADBR అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటది, ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ రూరల్ పోవర్టీ ఇన్ ఇండియా? సో మనకి రూరల్ పోవర్టీకి సంబంధించింది కాజ్ అంటే పోవర్టీ అంటే ఏంటి? తక్కువగా ఉండడం అంటే మిడిల్ క్లాస్ లో ఉండడం. సో మనకు కావాల్సిన దానికంటే ఇంకా తక్కువగా ఉండడం, దాన్ని మనం రూరల్ పోవర్టీ అంటాం. సో రూరల్ అంటే ఏంటి? గ్రామ ప్రజలు అనమాట. సో గ్రామంలో ఎక్కువగా పోవర్టీకి సంబంధించిన పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. సో దానికి సంబంధించిన కాజ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, ఇది కాజ్ కాదు. సో రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేట్ అవ్వడం అనేది కాజ్ కాదు, ఓకే. సో అది ఒక బెనిఫిట్ అన్నమాట. ఎందుకు? వాళ్ళు ఏదో ఒక పని సంపాదించుకుంటారు కదా. సో ఇట్ డస్ నాట్ కాజ్ సమ్ మైగ్రేషన్ ఆఫ్ సమ్ రూరల్ ఏరియాస్ అని చెప్తాము. సో ఓకే, అది. నెక్స్ట్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ FSDC ఆఫ్ ఇండియా? సో మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎవరు చైర్మన్ అని అడుగుతున్నారు. సో ఫైనాన్స్ మినిస్టర్, ఓకే. ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఫైనాన్స్ మినిస్టర్, ఓకే. నెక్స్ట్, ద గ్రేట్ ఇండియన్ నోవెల్ ఈజ్ రిటన్ బై ఫేమస్ పొలిటీషియన్. మనకి గ్రేట్ ఇండియన్ నోవెల్ ఎవరు రాశారు అంటే ఫేమస్ పొలిటీషియన్. సో ఎవరు అంటే శశితారు, ఓకే. ఇది మనకి SSC GD కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే.
చాలా 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 ఇంపార్టెంట్. చాలా చాలా రిపీటెడ్గా అడిగారు అనమాట. గ్రేట్ ఇండియన్ నవల్ అనేది ఎవరు రాశారు అంటే శశి థరూర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the given statements related to the temples of India is correct? సో మనకి ఇండియాలో ఉన్న టెంపుల్స్ అనేది ఎలాంటి స్టైల్స్ అనేది ఫాలో అవుతాయి. సో దానికి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ద నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నార్థన్ ఇండియా స్టైల్ అంటాము. సో నగర స్టైల్ ఆర్కిటెక్చర్ మనకి నార్థన్ స్టైల్ అంటాము. ద్రావిడియన్ స్టైల్ అనే ఆర్కిటెక్చర్ ని మనకి సౌత్ ఇండియన్ స్టైల్ అని అంటాము. సో బోత్ 1 and 2 correct. Okay. Next question. The uplifted blocks of block mountains. Uplifted blocks ని బ్లాక్ మౌంటైన్స్ ని మనం ఏమంటాము? సో వీటిని uplifted blocks ని బ్లాక్ మౌంటైన్స్ అని అంటాము. అండ్ వాటికి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది. సో వాటిని మనం ఏమంటాము అంటే హార్ట్స్ అంటాం. ఓకే, హార్ట్స్. HORSES. ఆర్ అనేది సైలెంట్. ఓకే. నెక్స్ట్ దంతిదుర్గ belong to which dynasty of India? So దంతిదుర్గ మనకి రాష్ట్రకూట డైనస్టీ. It is also most important bit. Okay. So దంతిదుర్గ he was belonged to which dynasty అంటే రాష్ట్రకూట డైనస్టీ. ఓకేనమ్మా. నెక్స్ట్. సో బాగురుంబ డాన్స్. బాగురుంబ is a folk dance which is related to which state అని అడుగుతున్నారు? అస్సాం. సో బాగురుంబ మనకి ఫోక్ డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ per unit area gives the measurement of. సో మనకి ఒక ఏరియాలో పర్సన్స్ ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఏమంటారు అంటే పాపులేషన్ డెన్సిటీ అంటాము. ఒక పర్టికులర్ ఏరియాలో పాపులేషన్ ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని అంటే మెజర్ చేసేదాన్ని ఏమంటాము అంటే పాపులేషన్ డెన్సిటీ అంటాము. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అంబుబాచి ఫెస్టివల్. అంబుబాచి ఫెస్టివల్ అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్ ఈస్ ఏ మంత్ లో సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జూన్. ఓకేనమ్మా. సో అంబుబాచి ఫెస్టివల్ అనేది మనకి అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఏ మంత్ లో సెలబ్రేట్ చేసుకుంటాము అని అడుగుతున్నారు. సో జూన్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధన ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి 606 to 647 CE. అండ్ ఇతను ఏ రూలర్ కి సంబంధించిన వారు అంటే ఏ డైనస్టీకి సంబంధించిన వారు అని అడుగుతున్నారు. సో హర్షవర్ధన హీ వాజ్ రిలేటెడ్ టు పుష్యభూతి డైనస్టీ. ఓకే. సో పుష్యభూతి డైనస్టీకి సంబంధించిన పర్సన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్. సో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ముస్లిం లీగ్ స్టార్ట్ చేసింది ఏ ఇయర్ లో అని అడుగుతున్నారు. సో 1906 లో. ఓకేనమ్మా. సో 1906 లో మనకి ముస్లిం లీగ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ మీకు క్వశ్చన్ నాకు కమెంట్ చేయండి. సో ముస్లిం లీగ్ ని స్థాపించిన వారు ఎవరు? ఓకే. ముస్లిం లీగ్ ని ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు? అండ్ అదో క్వశ్చన్. అండ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది మనకి ఏ ఇయర్ లో జరిగింది? సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ మనకి ఏ ఇయర్ లో జరిగిందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. రిపీటెడ్ గా అడుగుతున్నారు. సో అందుకే నేను ఆ క్వశ్చన్స్ అనేది కమెంట్ చేయమని చెప్తున్నా. ఓకే. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1906 లో. ఓకేనమ్మా. సో ఇవి మనకి 15 క్వశ్చన్స్ అన్నమాట. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో లాంగ్ అవుతుందని నేను షార్ట్ గా చెప్తున్నాను అనమాట. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. So thank you for watching. Bye bye. Take care.